ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవంతమైన టీడీపీ పట్టణ సర్వసభ్య సమావేశం. వార్డుల వారీగా నాయకులు, కార్యకర్తలు, బూత్ ఏజెంట్స్ తో సమావేశమైన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. బాధితుల ఇళ్ల వద్దకి వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మరకత శివలింగాకారానికి పూజలు చేసిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ దంపతులు, ఆయన తనయులు చిన్ని సాయి కుమార్, సిజీ డిజిటల్ నెట్వర్క్ ప్రొప్రైటర్ చిన్ని హరీష్ గుప్తా. జంగారెడ్డిగూడెం బాలికల ఉన్నత పాఠశాల నందు 3 రోజుల పాటు జ్ఞానజ్యోతి పునర్వస అభ్యసనం. పాల్గొన్న అంగన్వాడీ టీచర్స్. 4 రోజులుగా జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం పార్కింగ్ లో దర్శనమిస్తున్న ఫిగో కారు. జంగారెడ్డిగూడెం విజయదుర్గమ్మ వారి వీధిలో కొలువై ఉన్న శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సాహిత శ్రీ చక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయం నందు ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ అధ్యక్షతన, ఆలయ శాశ్వత కమిటీ ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు పర్యవేక్షణలో ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని విశేష పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు పవన్ శర్మ, శ్రీను శర్మచే పంచభూత మరకత లింగేశ్వరానికి, బ్రహ్మసూత్ర శివలింగానికి, స్ఫటిక శివలింగానికి వివిధ పంచామృతాలతో అభిషేకం చేశారు. విజయదుర్గ అమ్మవారికి కుంకుమార్చన, సాయంత్రం 6 గంటలకు బ్రహ్మసూత్ర శివలింగానికి అన్నాభిషేకం నిర్వహించారు. అనంతరం రాత్రి 7 గంటలకు ప్రదోష కాలంలో నందీశ్వరానికి ప్రదోష వ్రతం పంచామృతాలతో అభిషేకం జరిపారు. అనంతరం రాత్రి 8 గంటలకు శివ మహాదేవునికి, విజయదుర్గ తల్లికి 21 రకాల హారతులు అర్పించారు. ఈ పూజాది కైంకర్యాలకు ఉభయదారులుగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, జయలక్ష్మి దంపతులు, వారి తనయులు చిన్ని సాయి కుమార్, సిజీ కేబుల్ ప్రొప్రైటర్ చిన్ని హరీష్ గుప్తాలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ సహాయ కార్యదర్శి రామశెట్టి శ్రీనివాసరావు, శాశ్వత కమిటీ కోశాధికారి మారిశెట్టి అంజన్ కుమార్, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, సభ్యులు దోసరపోడి ఏడుకొండలు, కర్పూరం మహేశ్వరరావు, మొత్తా గంటారావు, మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి, మారిశెట్టి ఉదయశ్రీ, కొప్పుల లక్ష్మి, దోసరపూడి పద్మావతి, బొల్లిన పరిపూర్ణ, నున్న బేబీ సరోజిని, కొణిజర్ల ఛాయాదేవి, చెమకుర్తి పద్మావతి పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి పార్కింగ్ ప్లేస్ నందు 4 రోజులుగా కారు పార్కింగ్ చేసి ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణ రిజిస్ట్రేషన్ కు చెందినదిగా చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఫిగో కారుగా ప్రాథమికంగా తెలుస్తోంది. 4 రోజుల నుంచి ఆలయం వద్ద ఈ కారు నిలుపుదల చేసి ఉండటంతో ఎండోన్మెంట్ అధికారులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఎవరికైనా కారు సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాల్సిందిగా ఆలయ అధికారులు, పోలీసులు తెలియజేస్తున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు వెళ్లి పరిశీలించినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు 3 రోజుల పాటు జ్ఞాన జ్యోతి పునాది అభ్యసన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. P1, PP2 తరగతుల విద్యార్థులకు తరగతి గదిలో ఇచ్చే పలు అంశాలపై శిక్షణ ఇవ్వడానికి ఇవి దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమాలకు సిడిపిఓ బ్యూలా, సూపర్వైజర్స్ పుష్పరాజ్యం, విజయలక్ష్మిలతో పాటు శిక్షకులుగా ఏ శ్రీనివాసరావు, కృషివర్రావు, ఎస్కే షరీఫ్ పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్స్ లో విద్యా ప్రమాణాలు, తేలికగా పాఠ్యాంశాల బోధన, ఆటలు పాటలపై చేయాల్సిన కార్యాచరణ, మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యార్థులకు ఇవ్వాల్సిన శిక్షణలపై 3 రోజుల పాటు అంగన్వాడీ టీచర్స్ కు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. చదువుపై ఆసక్తి పెరిగేలా చేయడం, బలమైన పౌష్టికాహారం అందించడం, విద్యార్థుల మానసిక స్థితిని బట్టి వారిని మరింత ప్రోత్సహించే దిశగా చేయడం వంటి వాటిపై అంగన్వాడీ టీచర్స్ కు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. నమస్కారం అండి. ఈ రోజున జంగారెడ్డిగూడెం మండలం గర్ల్స్ హై స్కూల్లో FLN లో భాగంగా మరి అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫేజ్ 2గా ట్రైనింగ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇది ఆల్రెడీ మనకి గవర్నమెంట్ స్కూళ్లలో FLN కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే PP1, PP2ని మరి ఈ రోజున
ప్రభుత్వం వారు అంగన్వాడీ సెంటర్ కూడా ఇవ్వటం అనేటువంటిది చాలా చాలా సంతోషించదగ్గ విషయం. అందులో భాగంగానే ఆయా స్కూళ్లలో పనిచేసేటువంటి అంగన్వాడీ టీచర్స్ అందరికీ కూడా మరి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం ఇది. ఈ జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఇది సెకండ్ ఫేజ్, అంటే 2వ సంవత్సరం 3వ సంవత్సరం కలిపి ఈ ముందుగా 3 రోజుల పాటు ఒక సెషన్ ఉంటుంది. తర్వాత మళ్ళీ డేట్స్ ఇస్తారు. మరొక 3 రోజుల్లో మరొక సెషన్తో ఈ కార్యక్రమం, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది కంప్లీట్ అవుతా ఉంది. ఆల్రెడీ వీళ్ళంతా కూడా ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళే. మరి ఆయా స్కూళ్లలో ఇప్పుడు PP1 PP2 చాలా బ్రహ్మాండంగా ఏవైతే మన ప్రభుత్వం వారు ఆశించదగ్గటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ రాబట్టడానికి ఈ ట్రైనింగ్ తీసుకొని చాలా చక్కగా పనిచేస్తా ఉన్నవి. చాలా సంతోషించదగ్గ విషయం. ఇది మొదటి 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో ఇది మొదటి రోజు. మరి ఈ కార్యక్రమాన్ని ఇనాగరేట్ చేయడానికి మండల విద్యాశాఖ అధికారులు ఇద్దరు కూడా రావడం అనేటువంటిది జరిగింది. ఇనాగరేషన్ పూర్తయింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా అయింది. ఇప్పుడే 2 సెక్షన్స్గా 2 రూమ్స్గా డివైడ్ అయ్యి ఇప్పుడు ట్రైనింగ్ అనేటువంటిది జరుగుతూ ఉందండి. చాలా చాలా సంతోషించదగ్గ విషయం. 2 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఏజెంట్స్ తెలియజేయడం ఎంతో ఆనందంగా ఉందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెంలో SVS కళ్యాణ మండపం నందు పాత్రికేయులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. క్షేత్రస్థాయిలో వార్డులో ఉన్న సమస్యలను సైతం వారి నుంచి అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. కూటమి ద్వారా చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ పాల్గొన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు, ఇప్పటికే నీటి ట్యాంక్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం పోటాపోటీగా ముందుకు దూసుకుపోతున్నాయని తెలిపారు. ఇక టౌన్లో నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో స్పందన ఎలా ఉంది ప్రభుత్వం పైన, ఎమ్మెల్యే పైన, అలాగే ఎంపీ గారి పైన, అలాగే మరి టౌన్ నాయకత్వం పైన ఎలా ఉంది, దాంతోపాటు వార్డులో ఉన్న సమస్యలు ఏంటి, అలాగే మరి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్కి మనము కూటమిగా ఇలాగా కలిసికట్టుగా పనిచేసి కూటమిని బలోపేతం చేసే విధంగా ఉండాలనే ప్రణాళిక కూడా మరి డిస్కస్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాం మరి ఎంత భారీగా నిజంగా జరగడం చాలా చాలా సంతోషంగా ఉంది. మరి జంగారెడ్డిగూడెం టౌన్ పార్టీ ప్రెసిడెంట్, అలాగే కోఆర్డినేషన్ కమిటీ వీళ్ళంతా కూడా కూర్చొని మరి నాతోటి డిస్కస్ చేస్తూ ఒక 1 మంత్ నుంచి కూడా ఫాలోఅప్ చేయడం జరిగింది. మరి మధ్యలో వేరే ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల మరి ఈ యొక్క మరి వార్డ్ లెవెల్ మీటింగ్ పెట్టలేకపోయాం. బట్ మరి నిజంగానే చాలామంది చాలా హ్యాపీగా వాళ్ళు మరి డిస్కస్ చేస్తున్నారు, సమస్యలు చెప్తున్నారు, అలాగే ఇలా చేస్తే బాగుంటుంది కూడా సలహా సూచనలు ఇస్తున్నారు. దాంతోపాటుగా ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిందో డోర్ టు డోర్ అనే ప్రోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి మరి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏంటి, అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, అలాగే గత వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమాలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్తూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ మరొకసారి మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులని వారికి గుర్తు చేస్తూ మరి సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళలాగా ముందు తీసుకెళ్తున్న చంద్రబాబు గారి అధ్యక్షతన మరి రాజధాని కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, అలాగే మరి రైతులకు సంబంధించిన మరి చేస్తున్న స్కీమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పడం అనే విషయంపై అందరూ కూడా కలిసికట్టుగా మరి మాట్లాడడం జరిగింది. అలాగే మరి చింతలపూడి కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి జంగారెడ్డిగూడెం టౌన్ మరి గ్రేటర్ మున్సిపాలిటీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయింది. ఆ విషయంలో చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే టౌన్లో వార్డులో ఉన్న మరి ప్రైమరీ సమస్యలు, ఇటు లైట్స్ కానివ్వండి, కరెంట్ పోల్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, అలాగే రోడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వారు డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా వార్డ్ వైజ్గా రాసుకున్నాం. మరి నాకు తర్వాత డిపార్ట్మెంట్స్ రివ్యూ ఉంది కాబట్టి తప్పకుండా నేను కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అవి పరిష్కారమయ్యే విధంగా మరి నేను కృషి చేస్తాను. అలాగే మరి డ్రింకింగ్ వాటర్ సమస్య ఏదైతే ఉందో అది మరి సంవత్సరంలో మనకు తెలుసు. మొన్ననే AIIB తోటి మరి ఆ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. మరి దీనివల్ల ఇంటికి డైరెక్ట్గా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ వస్తుంది కాబట్టి తప్పకుండా మరి టౌన్లో ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ సమస్య తీరుతుంది. ఈ లోపల ఏదన్నా కూడా మరి డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉంటే అది నేను కమిషనర్తో మాట్లాడి దానికి కూడా టెంపరీగా మరి సొల్యూషన్ ఇచ్చే విధంగా కూడా నేను సజెషన్ ఇస్తాను. అలాగే మరి సాయంత్రం ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ AIB ప్రాజెక్ట్ మీద కూడా రివ్యూ ఉంది. ఇది సెకండ్ రివ్యూ అవుతుంది. మనం ప్రాజెక్ట్ మరి అక్కడ కొబ్బరికాయ కుట్టిన తర్వాత ఇప్పటిదాకా మరి 10 వార్డులని మరి కూర్చొని మాట్లాడడం జరిగింది. ఇంకా 19 వార్డులు ఉన్నాయి. దీంతో పాటుగా మరి బాగా పనిచేసిన కార్యకర్త
కార్యకర్తలు అలాగే బిఎల్ఎస్కి వారిని గుర్తించి వారిని మరింతగా ప్రోత్సహించే విధంగా కూడా వారికి సన్మాన కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే ఎక్కడైతే మరి కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మరి కార్యకర్తలు ఉన్నారో, బిఎల్ఎస్ ఉన్నారో వారికి కూడా ఆర్థిక సాయం చేయడానికి కూడా మరి నాయకులు ముందుకు రావడం జరిగింది. మరి ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్లో పార్టీని భుజాల మీద వేసుకెళ్తున్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ యొక్క ప్రోగ్రామ్ని సపోర్ట్ చేసిన మీడియా వారికి కూడా నాకు ప్రత్యేక ధన్యవాదములు. అలాగే మీడియా వారు అడ్రస్ చేసిన కొన్ని ఇష్యూస్ కూడా నేను వారితో మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఆ ఇష్యూస్ కూడా మరి మీ త్వరలో పరిష్కరించి మరి కూటమి ప్రభుత్వం మీడియా ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పే విధంగా కూడా మా యొక్క కృషి ఉంటుంది. మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదం. అలాగే మరి అసెంబ్లీ తర్వాత జంగారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ వారికి కూడా మరి వాటితోటి రివ్యూ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి దీంతోపాటు నేను కూడా పర్సనల్గా డోర్ టు డోర్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి మరి జిల్లాలో చింతపూడి కాన్స్టిట్యున్సీ 100% డోర్ టు డోర్ అయ్యే విధంగా నేను ప్రయత్నిస్తాను. జంగారెడ్డిగూడెం ఎస్వీఎస్ కళ్యాణ మండపం నందు తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యవర్గం అనుబంధం సంఘాల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా బూత్ ఏజెంట్స్, నాయకులు, కార్యకర్తలు తదితర కార్యవర్గంతో ప్రత్యేకంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమావేశమయ్యారు. తొలుత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. స్థానికంగా వార్డుల వారీగా ఉన్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు వార్డులలో చేసిన అభివృద్ధి, చేయాల్సిన ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలకు ఎంతవరకు చేరువయ్యాయి అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. కార్యకర్తకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు టీడీపీ కేడర్ ఘన స్వాగతం పలికారు. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, మరి ఈ రోజున జంగారెడ్డిగూడెం టౌన్ లో మనము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా కలవడం, ఇందాక కిషోర్ గారు చెప్పినట్టు ఈ రోజు మనకున్న ఎజెండాని దాన్ని మనం అందరం కూడా ఒక డిసిప్లిన్ తోటి మరి కండక్ట్ చేసుకొని రాబోయే రోజుల్లో మన పార్టీ బలోపేతం విషయంలో మనము ఏ విధంగా కలిసికట్టుగా కూటమి కలుపుకొని ముందుకెళ్లే విధంగా ఉండాలనే విషయంపై మనం ఈరోజు దీర్ఘంగా మరి 1-to-1 చర్చించబోతున్నాం. 2 సంవత్సరాలు మనం ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చామో అవన్నీ కూడా వాగ్దానాలు మనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. పెన్షన్లు పెంచుతామని చెప్పాం, పెన్షన్లు పెంచుతూ మరి ఇంటింటికి కూడా వెళ్ళిస్తున్నాం. మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన అని చెప్పి అదే మాట నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అలాగే లోకేష్ గారు. మరి 16,000 పైగా మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ కి కూడా మరి ఆఫర్ లెటర్స్ ఇవ్వడం, వారు పోస్ట్ లో జాయిన్ మనం చూసాం. మాది జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ఫస్ట్ వార్డు అండి. గత వైసీపీ పాలనలో మా ఊర్లో అభివృద్ధి అనేది 0. కాకపోతే ఇప్పుడు పెట్టిన ప్రోగ్రాం ద్వారా మా సమస్యలన్నీ మా ఊరు సమస్యలన్నీ ఎమ్మెల్యే గారికి వివరించాం. ఆయన ఎమ్మెల్యే గారు కూడా చాలా సానుకూలంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని నేను చేపిస్తానని, మాకు అభివృద్ధి చేస్తానని మా వార్డుకి ఇచ్చారు. సో మా వార్డుకి ఏదో ఒక టైంలో కొద్దిగా విజిట్ చేస్తారు. మా వార్డు సమస్యలు కూడా మీకు డైరెక్టర్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది సార్ అని చెప్పినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు చాలా బాగా రెస్పాన్స్ అయ్యి మా వార్డు సమస్యలు కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఇలాంటి ప్రోగ్రాం ద్వారా ఎమ్మెల్యే గారిని మా లాంటి కార్యకర్తలతో కలిసి ఈ ప్రోగ్రాం పెట్టినందుకు చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారికి. ఇటువంటి అవకాశాలు ఎమ్మెల్యే గారి దృష్టికి అమ్మాడి మమ్మల్ని కల్పిస్తే ఇంకా ఉత్సాహంగా పనిచేస్తామని మేము ఫీల్ అవుతుంది సార్. ప్రధాన సమస్యలు సార్ మాది చాలా ఉన్నాయి సార్. మాది పెద్దవాడి రోడ్లు, ట్రైన్లు, లైట్లు అనేది ప్రజెంట్ సీసీ రోడ్లు, ట్రైన్లు అనేది బాగా ఎక్కువ సమస్య ఉన్నది. ఎమ్మెల్యే గారికి వివరించడం జరిగింది. జంగారెడ్డిగూడెంలో లక్ష్మీ థియేటర్ కాంట్రాక్టర్ ల్యాండ్ లార్డ్ కొండూరి అంజేశ్వరరావు టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సభ్యత్వ గుర్తింపు కార్డును అందజేశారు. తెలుగుదేశం పార్టీకి 5,000 రూపాయలను విరాళంగా అందజేశారు. కొండూరు అంజేశ్వరరావు సభ్యత్వం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధికి, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, సీనియర్ నాయకులు పరివి సత్యనారాయణ పాల్గొన్నారు.
బాధితుల ఇంటి వద్దకే వెళ్లి సీఎం సహాయ నిధి చెక్కులను పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు మంగళవారం అందజేశారు. కోయిలగూడెం మండలం రామానుజపురం, సరిపల్లి, కన్నాపురం గ్రామాలలో పర్యటించి లబ్ధిదారుల కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా ఉందని అన్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా వైద్య చికిత్సకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున అవసరమైన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారం కోసం కృషి చేస్తామని ఎమ్మెల్యే బాలరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెన్నమనేని మధు, జనసేన నాయకులు వంశెట్టి మధు, కొప్పుల రాజేష్, ఎంపీటీసీ శంకర రాజేష్, ఉదయ్ కిరణ్, తోట మోహన్ మురళి, ఆవళ్ల పేర్రాజు, కొత్తపల్లి శ్రీను, గడ్డ రాంబాబు, పారేపల్లి రమేష్ పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జిల్లా స్థాయిలో ఖోఖో క్రీడలందు రన్నర్ అప్ గా నిలిచిన జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం హైస్కూల్ విద్యార్థులను చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అభినందించారు. వారితో కాసేపు ముచ్చటించారు. జిల్లా స్థాయిలో ఏలూరులో జరిగిన అమరావతి ఛాంపియన్ ట్రోఫీ క్రీడా పోటీల్లో లక్కవరం హైస్కూల్ క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో ఆడనున్నట్లు తెలిపారు. విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సహపంక్తి భోజనాలు చేశారు. కాసేపు వారితో ముచ్చటించారు. లక్కవరం నుంచి రాష్ట్ర స్థాయికి చేరుకోవడంపై ఎమ్మెల్యేతో పాటు పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ తో పాటు నాయకులు పాల్గొన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని, క్రీడలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవలు అందిస్తూ ప్రగతి పదంలో పయనిస్తున్న రోటరీ పూర్వపు అధ్యక్షులు పెనుమర్తి సురేష్, పూర్వ కార్యదర్శి సంధ్యా ప్రవళిక దంపతులకు ఘన సత్కారం లభించింది. జంగారెడ్డిగూడెం మల్లాది సీతారామలింగేశ్వర రోటరీ కమ్యూనిటీ హాల్ నందు ప్రస్తుత రోటరీ అధ్యక్షులు కుబేర చిట్స్ సుబ్బారావు, సెక్రటరీ సింగంశెట్టి హరిబాబు ఆధ్వర్యంలో వారి వివాహ వార్షికోత్సవం నిర్వహించారు. ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు అత్యం జ్యోతి, కార్యదర్శి హేమలతలతో పాటు రోటరీ క్లబ్ సభ్యులు పాలపర్తి శ్రీనివాసరావు, గరిత ఆనంద ప్రసాద్, రోటరీ చార్టర్ మెంబర్ మల్లాది సీతారామారావు,
చామర్తి శ్రీరాములు, సీనియర్ సభ్యులు బండారు సత్యనారాయణ, దాకరపు కృష్ణ, తడుకుమల్ల రామతారకం, వందనపు ప్రేమ్చంద్, మద్దుల రాంబాబు దంపతులు, మానవత జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, మానవత సెక్రటరీ బేతా రమేష్ పాల్గొన్నారు. మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకున్న దంపతులను ఘనంగా సత్కరించి వేదాశీర్వచనం అందజేశారు. పలువురు వక్తలు మాట్లాడుతూ పెనువర్తి సురేష్, సంధ్యా ప్రవల్లిక దంపతుల ఆధ్వర్యంలో చేసిన సేవా కార్యక్రమాలకు రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి అనేక పురస్కారాలు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. రోటరీ క్లబ్ లో చిన్న పెద్ద అనే తారతమ్య భేదాలు ఉండవని, అందరూ ఒక్కటేనని, వారి కోసం ఎదురు చూడకుండా పనిచేసుకుంటూ పోతే పురస్కారాలు వాటంతటవే వస్తాయని తెలిపారు. కోయలగూడ మండలం బుల్లెంపేట గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మందలపల్లి రాజు అధ్యక్షతన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఆదివాసీల ఉన్నతికి ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నగుట్టి వెంకటేశ్వరరావు, ఆదివాసీ భారత్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి మడకం రామన్న, నాయకులు లింగాల దుర్గారావు, కామన సత్యనారాయణ, ముడియం వీరస్వామి, పూసం దుర్గా, పూసం నాగమణి, సోమరాజు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదివాసీ భారత మహాసభ ఆధ్వర్యంలో బుల్లింపేటలో జరిగింది. ఈ యొక్క సభ యొక్క విశేషాలు ఏంటంటే, ఇవాళ గిరిజన హక్కుల కోసం గిరిజనులు ఓ మహత్తరమైన పోరాటం చేశారు కాబట్టి వాళ్ళ హక్కులు సాధించుకున్నారు. 170 కానీ, జీవో నెంబర్ 3 కానీ, వీసా చట్టం కానీ, అలాగే అటవీ హక్కుల చట్టం కానీ, ఇవన్నీ కూడా గిరిజనులు పోరాటం బట్టే ఈ యొక్క హక్కులు సాధించుకున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుపుకుంటున్న ఈ యొక్క ఆదివాసీ మహాసభ కార్యక్రమాలు ఏంటంటే, ఇలా 30 తెగలు ఇవాళ మన దేశంలో ఉన్నాయి. అలాగే 5,000 కులాలు, గిరిజన కులాలు ఇవాళ మన దేశంలో ఉన్నాయి. అలాగే మొత్తం ఈ గిరిజన సమస్యల్ని, ఈ గిరిజన హక్కులు మొత్తం ఐక్యరాజ్య సమితి వింది. అది ఓటింగ్ పెడితే 345 దేశాలు మనకు అనుకూలంగా ఓటేసినాయి, 2 దేశాలు వ్యతిరేకంగా ఓటేసినాయి, 11 దేశాలు తటస్థంగా ఉన్నాయి. కాబట్టి సిపిఎంఎల్ రాష్ట్రానికి మా పిలుపు ఏంటంటే, మీరు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కానీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కానీ పోరాడితేనే ఏవైనా సాధించగలుగుతాం. ఆ పోరాటాలకు మీరు సిద్ధం కావాలని, మీ పోరాటంలో మేము కూడా భాగస్వామయ్యి మీతో పోరాడతామని మీకు హామీ ఇస్తూ నేను సెలవు తీసుకున్నాను. ఆదివాసీ భారత మహాసభ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం. మన ఐటీడీ పరిధిలో ఉన్నటువంటి బుల్లెంపేట గ్రామంలో జరుపుకుంటున్నాం. ఇక్కడ ఈరోజు ఈ పక్కన ఉన్న కనీసం 1 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి బుల్లెంపేటకి ఎలాంటి సహాయకాలు కూడా లేవు. అందుకనే మన ఎస్టీ వాళ్ళు అంత పోరాటాలు 170 కానీ, 3 నెంబర్ కానీ, మొత్తం పడవేకుల చట్టం ఇవన్నీ కాకుండా పోరాటాల ద్వారానే సాధించుకోవడం జరిగింది. ఇవన్నీ కాకుండా పోరాటం ద్వారా సాధించుకొని ఈరోజు మన ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి 5,000 గిరిజన కుటుంబాలు, గిరిజన కులాలు, అలాగే 33 తెగలు ఉన్నటువంటి మన ఎస్టీ కులాలు, వీళ్ళందరూ కూడా కలిసి పోరాటాలు చేసి పెద్ద పెద్ద జమాయి నాయకులందరూ కూడా ఆ రోజు బలిదానాలు ఇవ్వడం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి దేవాలయం నందు ఉపాలయంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో విశేష అభిషేకాలు చేశారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. శరవణ భవ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పర్వదినాలలో ఆలయంలో పలు పూజాది కైంకర్యాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. శక్తిధరాయ నమః విశీత
ఒకే కుటుంబానికి చెందిన విభిన్న ప్రతిభావంతులు బ్యాక్లాట్ పోస్టులు కల్పించాలి అంటూ చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కు విజ్ఞప్తి చేసుకున్నారు. తమ కుటుంబంలో అందరూ విభిన్న ప్రతిభావంతులేనని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని కోరారు. పలు శాఖలలో ప్రభుత్వం తీస్తున్న పోస్టుల్లో గాని మరేదైనా ఉద్యోగం గాని కల్పించాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు విన్నవించారు. దీనిపై ఎమ్మెల్యే రోషన్ కుమార్ సానుకూలంగా స్పందించారు. వారి పెట్టుకున్న అర్జీని జిల్లా కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తన వంతు సహకరిస్తానని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవంతమైన టీడీపీ పట్టణ సర్వసభ్య సమావేశం. వార్డుల వారీగా నాయకులు, కార్యకర్తలు, బూత్ ఏజెంట్స్ తో సమావేశమైన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. బాధితుల ఇళ్ల వద్దకి వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మరకత శివలింగాకారానికి పూజలు చేసిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ దంపతులు, ఆయన తనయులు చిన్ని సాయి కుమార్, సిజీ డిజిటల్ నెట్వర్క్ ప్రొప్రైటర్ చిన్ని హరీష్ గుప్తా. జంగారెడ్డిగూడెం బాలికల ఉన్నత పాఠశాల నందు 3 రోజుల పాటు జ్ఞానజ్యోతి పునర్వస అభ్యసనం పాల్గొన్న అంగన్వాడీ టీచర్స్. 4 రోజులుగా జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం పార్కింగ్ లో దర్శనమిస్తున్న పిగో కారు. వార్తలు సమాప్తం. నమస్కారం.